ఏపీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె శాంతిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే సమాచారం మేరకు అవినీతి నిరోధక శాఖ అధికారులు ఈ నెల 6న శాంతిపై కేసు నమోదు చేశారు. అనంతరం ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా ఈ నెల 21 వరకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. దీంతో ఆమె ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సివిల్ సర్వీస్ రూల్స్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి 48 గంటలకు మించి కస్టడీలో ఉంటే వాళ్ళని సస్పెండ్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ఈ క్రమంలో ఈ నెల 7 నుంచి శాంతి సస్పెన్షన్లో ఉన్నట్లు పేర్కొంటూ కమిషనర్ కె రామచంద్రమోహన్ ఆదేశాలు జారీ చేశారు. ఇక సస్పెన్షన్ కాలంలో ఉన్నతాధికారి అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ను వదిలి వెళ్లకూడదని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వివిధ ఆరోపణలతో 2024 జూలై నుంచి శాంతి సస్పెన్షన్లో ఉండగా గత నెల 24న ఆమెపై ప్రభుత్వం సస్పెన్షన్ తొలగించింది. ఇక పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న శాంతి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయి జైలు పాలయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. గుడ్ మార్నింగ్ బిందు, చెప్పండి. రైట్ కాదనా. ఏపీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేసిన కె శాంతి సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ముఖ్యంగా శాంతికి సంబంధించి కూడా ఒక కీలకమైన నిర్ణయాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏసీబీ అధికారులు పూర్తిగా శాంతి ఇంట్లో శోధన చేసిన తర్వాత చాలా వరకు నిజాలను బయట పెట్టారు. ఎందుకంటే ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని, అదేవిధంగా హుండీ లెంకింపుల్లో కూడా అవకతవకలు చేసినట్టు కూడా తెలిసింది. గతంలో చూసుకుంటే ఆవిడ మీద పలు ఆరోపణలు కూడా వచ్చాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు విజయసాయి రెడ్డి విషయం కనుక చూసుకున్నా, తన పర్సనల్ లైఫ్ చూసుకున్నా కూడా పూర్తిగా ఆవిడ ఏదైతే పదవీ కాలం అంతా కూడా పూర్తిగా ఆరోపణలతోనే కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఇంకా మొత్తానికి అయితే ఒక గత 3 సంవత్సరాల నుండి ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. పూర్తిగా జరిగిన తర్వాత ఈ నెల ఆవిడ్ని అంటే ఈ నెల 6వ తారీఖున శాంతిపై కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన అనంతరం కూడా ఆవిడ్ని ఏసీబీ అధికారులు ఇంటికి వచ్చి ఇంటిలో సోదాలు చేశారు. ఏసీబీ అధికారులు సోదాలు చేసిన తరువాత వారింట్లో కూడా అంటే లెక్కల్లో లేని ఆస్తులు ఆవిడ దగ్గర ఉన్నాయని, లెక్కల్లో లేని మరియు అదేవిధంగా డబ్బుకు సంబంధించిన హవాలా డబ్బు కూడా దొరికిందని కూడా చెప్పారు. దీనికి సంబంధించి నెల 21 వరకు న్యాయస్థానం రిమాండ్ విధించింది కాగా, అయితే రిమాండ్ విధించిన అనంతరం కూడా ఇంకా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఏదైతే వారి యొక్క భర్త మదన్ మోహన్ ఉన్నాడో, మదన్ మోహన్ కూడా కీలక ఆరోపణలు కూడా చేశాడు. ఎప్పుడైతే శాంతి రిమాండ్ కేసు మీద ఉందో అప్పటి నుండి మదన్ మోహన్ కూడా కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. తన పర్సనల్ లైఫ్ కి సంబంధించే కాకుండా వారి ఇల్లుకు సంబంధించి కూడా ఆవిడ తాడేపల్లిలో పలు ప్లాట్స్ తీసుకుందని చెప్పేసి, విల్లాలు కూడా కొనిందని, అక్రమంగా కొన్ని విల్లాలే ఇవన్నీ అని కూడా ఆయన అధికారికంగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా హుండీ లెక్కింపుల అవకతవకలకు సంబంధించి కూడా అధికారులు పూర్తిగా విచారణ చేస్తే హుండీ లెక్కింపులో కూడా పెద్ద స్థాయిలో స్కామ్ జరిగిందని కూడా తెలిసింది. ఈ క్రమంలో ఈ నెల 7 నుంచి శాంతి సస్పెన్షన్ లో ఉన్నట్టు పేర్కొంటూ కమిషనర్ కె రామచంద్రమోహన్ ఆదేశాలు జారీ చేశారు. అయితే సస్పెన్షన్ కాలంలో ఉన్నతాధికారుల అనుమతి లేకుండా కూడా హెడ్ క్వార్టర్ కి సంబంధించి దాన్ని వదిలి వెళ్ళకూడదని కూడా అధికారులు జారీ చేశారు. ఇంకా 2024లో జూలై నుంచి శాంతి సస్పెన్షన్ లో ఉండగా గత నెల 24న ఆమెపై ప్రభుత్వం సస్పెన్షన్ తొలగించింది. ఇంకా పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న శాంతి ఆదాయానికి మించిన ఆస్తుల్ని కూడబెట్టిన విషయం కూడా బయట వెల్లడించారు. ఎప్పుడైతే ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారని తెలిసిందో అప్పటి నుండే ఈ ఏదైతే విచారణ ఉందో విచారణ కొనసాగుతుంది. కాకపోతే అకస్మాత్తుగా అయితే ఆవిడ ఇంటిని తనిఖీ చేయడం జరిగింది. అకస్మాత్తుగా ఆవిడ ఇంటిని తనిఖీ చేసినప్పుడు వెండి ఇంత ఆదాయానికి అంటే లెక్కలలో చూపించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా దానికి సంబంధించిందే కాకుండా కొన్ని అంటే భూములు ఏవైతే ప్రేమ సమాజ భూములు ఉన్నాయో, ఇతర భూములకు సంబంధించి కూడా పూర్తి ధృవపత్రాలు లేకోకుండా, డాక్యుమెంట్స్ లేకోకుండా కూడా ఆ భూముల్ని కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. ఇంకా తాడేపల్లిలో విల్లాలకు సంబంధించి కూడా ఎటువంటి అధికారికంగా
ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అంటే ధ్రువపత్రాలు లేకోకుండా ఆవిడ కొనుగోలు చేసిందని చెప్పారు. ఆ తర్వాత ఒకవైపు ఆస్తుల వివాదం ఒకవైపు నడుస్తుంటే ఆవిడ ఫ్యామిలీ ఇష్యూ ఒకవైపు నడుస్తుందని చెప్పుకోవచ్చు గగన్. ఎందుకంటే వారి యొక్క భర్త మదన్ మోహన్ ఎవరైతే ఉన్నారో ఆయన పూర్తిగా గత 3 సంవత్సరాల నుండి కోర్టుల వెంబట తిరుగుతున్నారని, కోర్టులో ఆవిడ మీద కేసు ఫైల్ చేసినప్పటికీ కూడా ఎవరు ఆయన మాటలు నమ్మలేదని కూడా వైకే టీవీకి నేరుగా చెప్పడం జరిగింది. పలు ఆరోపణలు చేసినప్పటికీ కూడా మదన్ మోహన్ మాటలు పట్టించుకోలేదు. ఆరోపణలకు సంబంధించి ముఖ్యంగా ఆయన ఇదివరకు యుఎస్ లో ఉన్నప్పటికీ యుఎస్ లో ఉన్నప్పుడు ఇక్కడ ఆయన లేని సమయంలో ఆవిడ బిడ్డనికి జన్మనివ్వడం, ఇవన్నీ కూడా వివాదాలు అన్ని చుట్టుముట్టడంతో ఆవిడకి పూర్తిగా అయితే బలం చేకూరింది. రాజకీయ నాయకులు అంటే గత 5 సంవత్సరాల్లో ఎవరైతే పలుకుబడి ఉన్న పెద్ద పెద్ద రాజకీయ నాయకులు దీని వెనకాల ఉన్నారని కూడా ఆయన వాపోయారు. ఒకళ్ళు ఇద్దరు కాదు, దాదాపు ఈ స్కామ్ వెనక ఆవిడతో పాటు 5 వ్యక్తులు ఉన్నారన్నారు. 5 వ్యక్తులకు సంబంధించి కూడా పూర్తి డీటెయిల్స్ తన దగ్గర ఉన్నాయని కూడా సర్టిఫికెట్స్ తో సహా చూపించడం జరిగింది గగన్. అయితే ఆ తర్వాత కూడా ఆ డాక్యుమెంట్స్ ని కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి కూడా ఆయన రెడీగా ఉన్నారు. ఏసీబీ అధికారులు ఎప్పుడైతే ఇంటిని శోధన చేశారో, ఆ శోధన చేసిన తర్వాత కూడా ఏసీబీ అధికారులు ఎప్పుడైతే విచారణకు పిలుస్తారో తాను ఎప్పుడు విచారణకు పిలిచినా వెళ్తామని కూడా ఆయన పూర్తిగా నిర్ణయించుకొని సవాలు విసిన సంఘటనలు కూడా కనిపిస్తున్నాయి. అయితే యుఎస్ కి మాత్రం అప్పట్లోనే తిరిగి వెళ్ళను, ఈవిడ కేసు పూర్తిగా క్లోజ్ అయిన తర్వాత ఈవిడికి ఇట్లా రిమాండ్ విధించి కొన్ని రోజులు జైల్లో వేయడమే కాకుండా పూర్తిగా ఇంకా చాలా ముడిపడి ఉన్నాయి, ఈ కేసుతో ఇంకా చాలా ముడిపడి ఉన్నాయి, అవన్నీ కూడా వెలికి తీస్తే బాగుంటుంది అని కూడా చెప్పడం జరిగింది. వారి యొక్క 2 బిడ్డలు ఎవరైతే ఉన్నారో కమల పిల్లలు ఉన్నారో 2 అమ్మాయిలకి సంబంధించి కూడా ఆయన ఇక్కడే ఉంటాను, ఈ కేసు క్లోజ్ అయ్యాక నేను వెళ్తాను, ఏసీబీ అధికారులు ఎప్పుడు పిలిచినా కూడా ప్రతి ఒక్క లెక్కలు కూడా నా దగ్గర ఉన్నాయి, కాకపోతే నేను 3 సంవత్సరాలు పక్క దేశంలో ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ జరిగినాయి, దానికి సంబంధించి కూడా ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ కూడా నా దగ్గర ఉందని కూడా చెప్పడం జరుగుతుంది గగన్. బిందు, అయితే మళ్ళీ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఎప్పుడుంది? అయితే ఈ నెల 21న వరకు న్యాయస్థానం రిమాండ్ విధించింది కాగా ఈ నెల 21 వరకు అయితే తనకి టైం కూడా ఇచ్చారు. ఎందుకంటే తనని అసిస్టెంట్ కమిషనర్ అంటే దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ గా ఎప్పుడైతే విధుల నుండి తొలగించారో దాని తర్వాత సస్పెన్షన్ వేటు తీసేశారు. 1 సంవత్సరం వరకు తన సస్పెన్షన్ వేటు తొలగించారు. దాని తర్వాత ఆవిడ కూడా అంటే ఎదురు చూస్తుంది అనమాట, మళ్ళీ ఎప్పుడు తనకి పదవి ఇస్తారు, ఎప్పుడు తనకి ఎటువంటి పదవి వస్తుంది. అయితే పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న తరుణంలోనే ఇదంతా జరిగిందని చెప్పుకోవచ్చు. తను ఎప్పుడైతే ఎదురు చూస్తుందో అప్పుడే ఏసీబీ అధికారులు హఠాత్తుగా రావడం, వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ లేకుండా ఆవిడ వాళ్ళందరూ హఠాత్తుగా రావడం, ఇంటిని సోదా చేయడం, ఇంట్లో ఇంత మొత్తం డబ్బు బంగారం అంటే అవకతవకలనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ డబ్బు బంగారం ముఖ్యంగా చూసుకుంటే ఇవి ఎప్పుడు ధ్రువపత్రాలు ల్యాండ్ డాక్యుమెంట్స్ తో సహా అంటే లెక్కల్లో లేని డబ్బు బంగారం అనేది చూపించారు. అంతేకాకుండా కొంత మేరకు హవాలా డబ్బు కూడా తీసుకున్నారని, ఆ డబ్బులు ఉన్నాయని, ఈ డబ్బుల్ని కాపాడుకోవడానికి వివిధ చోట్ల ప్లాట్స్ కొన్నారని, ప్రేమ సమాజ్ భూములు అనేది ఒక పెద్ద స్కామ్ అని కూడా తేల్చింది. రైట్ బిందు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.